అండ్ బిఫోర్ దట్ అంటే అసలు ఇవి రాకుండా ఉండడానికి వైరల్ ఫీవర్స్ అనేవి ఒకవేళ రెసిస్టెన్సీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇమీడియట్గా ఏదన్నా బయటది వచ్చి అటాక్ చేస్తే ఆ తట్టుకోలేక వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో రాకుండానే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రాకుండా ఉండడానికి అంటే ఇప్పుడు అన్లెస్ అంటిల్ ఆ వ్యక్తి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. కానీ ఎప్పుడైతే సీజనల్ చేంజెస్ వల్ల వస్తుంది కాబట్టి ఈ వైరస్ సీజన్స్ అయితే ఎప్పుడు మారుతూ ఉంటాయి, ఎవ్రీ 4 months సీజన్స్ మారుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ వింటర్ నుంచి సమ్మర్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే చాలా మార్పులు వస్తాయి కాబట్టి టెంపరేచర్లో చాలా చేంజెస్ వస్తుంది కాబట్టి ఈ ఆర్గానిజమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వీటిని మనం అవాయిడ్ చేయలేము. సో దే ఆర్ ఆల్ న్యాచురల్. ఇప్పుడు అన్ని ఆర్గానిజమ్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాయో ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కూడా ఇవన్నీ కూడా వాటి సో మనము నేను అన్నట్టు మన ఇమ్యూనిటీ మన సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంది అంటే వీ కెన్ డెఫినెట్లీ మనకి రాకుండా ఉంటుంది. అంటే మీరు కూడా ఇప్పుడు సీజనల్ వైజ్ అంటున్నారు కాబట్టి పోనీ అలా చూసుకున్నా సీజనల్ వైజ్గా ఎటువంటి కేర్ తీసుకుంటే మంచిదంటారు? అంటే యూజువల్లీ సీజనల్ వైజ్లో మోస్ట్లీ మనం ఇది పిల్లల్లో ఎక్కువగా చూస్తాం వైరల్ ఫీవర్స్ కానీ పిల్లలు. కానీ ఇప్పుడు జనరేషన్లో పెద్దవాళ్ళలో కూడా చూస్తున్నాము. ఎందుకంటే మెయిన్ థింగ్ ఒకటి ఫుడ్ ప్రాపర్గా లేదు, బయట ఫుడ్ తినడం వల్ల అదొకటి మెయిన్ కారణం. బయట ఫుడ్ కానీ బయట ప్రాసెస్డ్ ఫుడ్ కానీ డ్రింక్స్ కూడా అన్ని దాంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. ప్లస్ ద డ్రింక్స్ ఆర్ ఆల్సో నాట్ గుడ్ అనమాట, బయట తాగే డ్రింక్స్ అవన్నీ కూడా. సో అందులో ఎప్పుడు ఏ వైరస్ ఉంటుందో మనకు తెలియదు. సో మనం అవాయిడ్ చేయాలి అని ప్రివెంటివ్ చేసుకోవాలనుకుంటే ఇంట్లో ఫుడ్ తినడము, ఇంట్లోనే మనము న్యాచురల్ ఫ్రూట్స్ కూడా ఇంట్లోనే చేసుకొని ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడము. లేదంటే యూజువల్లీ టెంపరేచర్ ఇప్పుడు హై టెంపరేచర్కి వెళ్తుంది కాబట్టి సడన్గా మనము చల్ల పదార్థాలు తీసుకోవాలని ఉంటుంది బాడీకి. లైక్ ఇప్పుడు సమ్మర్ అనగానే మనకు కోల్డ్ వాటర్ తీసుకోవాలని, ఐస్ క్రీమ్స్ అది అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. తీసేసుకుంటే అది బాడీ కూల్ అయిపోతే వైరస్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బాడీ షుడ్ బి లిటిల్ టెంపరేచర్ షుడ్ బి అండ్ 37 లేదా కొంచెం ఎక్కువ పర్లేదు టెంపరేచర్. అంటే ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ కి మన బాడీ కూడా అలా ఉంటే సో అది అటాక్ అయినా కూడా మన సిస్టమ్ తొందరగా ఫైట్ చేసి దాన్ని అరికట్టే అవకాశం వైరస్ మన మీద. సో మనమే కోల్డ్ వాటర్ తీసుకోవడం, కూల్ డ్రింక్స్ తీసుకోవడం, లేదా సడన్ లో టెంపరేచర్వి తీసుకోవడం వల్ల మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోయి వాటిని అట్రాక్ట్ చేసే ఇది వచ్చేస్తుంది. సో అదొకటి. ఇంకా పిల్లలు అంటారా, ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే ఒకరికి వస్తే ఇంకొకరికి తప్పకుండా వస్తుంది. అంటే వాళ్ళకి ఎలా ఇప్పుడు తుమ్ములు వచ్చినా ఏదైనా వచ్చినా మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళ చేయి పెట్టుకోవడం, ఖర్చు పెట్టుకోవడం అందరికీ అలవాటు ఉండదు, తెలియదు. సో అది ఒకటి తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇది ఈ వైరల్ అంటే కామన్ కోల్డ్ ఆర్ ఫ్లూ ఈ మటుకు తొందరగా పిల్లలు ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. సో స్ప్రెడ్ అయినప్పుడు కనీసం పేరెంట్స్ ఏం చేయాలి, పిల్లల్ని స్కూల్కి పంపించకుండా 2-3 days మినిమం ఇంట్లోనే ఉంచి వాళ్ళకి మంచి ఇందాక చెప్పినట్టే నేను కోల్డ్ వాటర్ కాకుండా ల్యూక్ వామ్ వాటర్ అంటారు, గోరువెచ్చని నీళ్ళు వాళ్ళకి ఇవ్వడము, సూప్స్ తాగించడము. తర్వాత ఫుడ్ వాళ్ళకి ఆకలి లేదు కాబట్టి కొంచెం సాఫ్ట్ ఫుడ్ అంటే ఎక్కువ హై నూనె పదార్థాలు లేకుండా కిచిడి కానీ ఈజీగా సాఫ్ట్గా కిచిడి కానీ గంజి కానీ అలాంటివి చేసి వాళ్ళకి తినిపించడము. లేదా ఫ్రూట్స్ ఏదైనా స్మాష్ చేసి లిక్విడ్ ఫామ్ కానీ సెమీ సాలిడ్ అలా వాళ్ళకి ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ ఇవ్వడము, వాళ్ళకి మంచి రెస్ట్ ఇవ్వడము వల్ల వాళ్ళు తొందరగా కోలుకుంటారు.